మదన్ రెండవ పెళ్లి నిమితాతో జరుగుతుంది. మదన్కి 2 కొడుకులు, సిబ్బు ఇంకా వీరు. నిమితాకి తన కొడుకు సిబ్బు అంటే ఎంతో ప్రేమ. వీరు చదువుకోవడంతో పాటు పొలంలో తండ్రికి సాయం చేసేవాడు. సిబ్బు ప్రశాంతంగా కూర్చుని పాలు తాగుతుంటాడు. వీరు చదువుకుంటూ ఉంటాడు. అంతలో నిమిత అక్కడికి వస్తుంది. సాయంత్రం అయిపోయింది, ఎప్పటికైనా పొలానికి వెళ్ళండి. ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకుని కూర్చుంటారు. అమ్మా, చదువు కూడా ముఖ్యమే కదా. ఈ పుస్తకం కడుపు నింపదు కదా. అమ్మా, సిబ్బుకి ఎప్పుడు ఏ పని లేదు కదా, తనని పొలానికి పంపించు. నువ్వెప్పుడు చూసినా సిబ్బుని చూసి కుళ్ళుకుంటావెందుకు? త్వరగా పొలానికి వెళ్ళు. సిబ్బు పొలానికి వెళ్తే నల్లబడిపోతాడు. సర్లే, నేనే వెళ్తాను. నేను బైక్ తీసుకెళ్ళనా? వద్దు, నడుచుకొని వెళ్ళు. నువ్వేమైనా విదేశాలకు వెళ్తున్నావా బైక్లో వెళ్ళడానికి? వీరు ఏమీ మాట్లాడ్డు. పుస్తకం పెట్టేసి పొలానికి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఉదయాన్నే వీరు ఇంటికి కావలసిన సామాన్లు తీసుకురావడానికి పట్నం వెళ్ళాలి. నాన్న, నాకు బైక్ కావాలి. నడిచి వెళ్ళి నేను అన్ని సామాన్లను తీసుకురాలేను. ఈ ఇంట్లో నా మాట చెల్లదు కదరా, నువ్వు మీ అమ్మని అడుగు. హా, నన్ను చెడ్డదాన్ని చెయ్యండి మీరు. అమ్మా, నాకు బైక్ కావాలమ్మా. నిమిత ఏదో ఒకటి చెప్పేలోపే తనకంటే ముందే సిబ్బు మాట్లాడతాడు. అమ్మా, నా బైక్ ని ఎవరికి ఇవ్వద్దమ్మా. తను సైకిల్ మీద వెళ్ళొచ్చు కదా. నేను బైక్ లో గ్రౌండ్కి ఆడుకోవడానికి వెళ్ళాలి. గ్రౌండ్లోనే కదా మన ఊరుంది. నువ్వు నడిచి వెళ్ళొచ్చులే. నేను అన్ని సామాన్లను ఎలా తీసుకురావాలి చెప్పు. నువ్వెప్పుడూ కూడా నా కొడుకుని చూసి కుళ్ళుకుంటూ ఉంటావు. వెళ్ళు, ఎలాగోలా వెళ్ళు. బైక్ మాత్రం ఇచ్చేది లేదు. వీరుకి బైక్ ఇవ్వలేదు. ఇవాళ్లు కూడా తను సైకిల్ మీదే సరుకులు తేవడానికి వెళ్లాల్సొచ్చింది. సిబ్బు తల్లి చూపించే అతి ప్రేమ వల్ల చెడిపోయాడు. అందుకని తను ఇంట్లో పొలంలో ఏ పని చేసేవాడు కాదు. స్కూలుకు కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదు. కాని వీరు కాలేజ్కి చదువుకోడానికి వెళ్లేవాడు. వీరుకి ఇవాళ కాలేజీకి వెళ్లడానికి ఆలస్యమయ్యింది. ఇప్పుడు ఇంట్లో బైక్ అడిగానంటే ఎవరు ఇవ్వరు. కాలేజ్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక నేను సైకిల్ మీదే వెళ్ళాలి. సెలవు పెడదామంటే ఇవాళ నాకు కాలేజీకి వెళ్ళడం చాలా అవసరం. వీరు చాలా వేగంగా సైకిల్ నడపడం మొదలుపెడతాడు. కాని కాలేజీకి వెళ్లడానికి ముందే తన సైకిల్ టైర్ పంచర్ అయిపోతుంది. ఓహో, ఈ సైకిల్ కూడా ఇప్పుడే పంచర్ అవ్వాలా? సరేలే, ఈ సైకిల్ నేను నడిపించుకుని తీసుకెళ్తాను. వచ్చేటప్పుడు నేను ఏమైనా ఏర్పాటు చేసుకుంటాలే. వీరు సైకిల్ ని నడిపించుకుని తీసుకువెళ్తాడు. కాసేపటికి తను కాలేజ్కి చేరుకుంటాడు. కాని అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు బయట నిలబడి ఉంటారు. అసలు ఇటువంటి పేదవాళ్లకు కాలేజీలో అడ్మిషన్ ఎలా ఇచ్చారు? ఇటువంటి వాళ్ళను ఇక్కడికి అలౌ చేయడమే పెద్ద తప్పు. వీళ్ళకి సరైన బట్టలు వేసుకోవడమే తెలియదు. వీళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. పేదవాళ్లే ఇలా సైకిల్ మీద వస్తారు. చాలా సరిగ్గా చెప్పావు నువ్వు. ఇటువంటి వాళ్ళ వల్ల మన కాలేజీ రెప్యుటేషన్ కూడా పాడైపోతుంది. సరే, పదకి వెళ్దాం. పద, మనం ప్లేస్మెంట్ తీసుకోవాలి కదా. రేపు ఇలాంటి వాళ్లే అక్కడికి వచ్చి మనకి టీ సర్వ్ చేస్తారు. వాళ్లు అలా మాట్లాడి వెళ్లిపోతారు. కాని వీరు మనసు మీద వాటి ప్రభావం బాగా పడుతుంది. వీరు కళ్లల్లో కన్నీళ్లు కారతాయి. వీరు కాలేజ్ నుండి ఇంటికి వస్తాడు. దారిలో ఒక వెదురు అడవి కనిపిస్తుంది. వీరు అక్కడ ఆగుతాడు. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను. వీరు వెదురు చెట్ల కింద పడుకుంటాడు. తను చెట్టు చివర్లను చూస్తుంటాడు. తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇక నేనే డబ్బును సంపాదించి నా కోసం బైక్ను కొనుక్కోవాలి. నేను ఈ వెదురును కోసి బజార్లో అమ్ముతాను. వచ్చిన డబ్బులు జమ చేసి బైక్ను కొనుక్కుంటాను. వీరు కొన్ని వెదురు కర్రలను కోసి సైకిల్ మీద పెట్టుకుంటాడు. వాటినింటికి తీసుకువెళ్తాడు. అప్పుడే తన మైండ్లో ఏదైనా ఇన్వెంట్ చెయ్యాలని అనిపిస్తుంది. తను వెదురుతో బైక్ తయారు చేయడం మొదలు పెడతాడు. వీరు బైక్ ని తయారు చేస్తూ ఉంటాడు. అంతలో నిమిత అక్కడికి వస్తుంది. పొలం పనుల నుండి తప్పించుకోవడం కోసం నువ్వు ఈ అనవసరమైన పనులు చేస్తున్నావా? అమ్మా, ఇది అనవసరమైన పని కాదు. నేనొక బ్యాంబూ బైక్ ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇటువంటి బొమ్మలతో ఆడుకోవడానికి నువ్వేమీ ఇంకా చిన్నపిల్లాడివి కాదు కదా. పోనీలమ్మా, తనని తయారు చేసుకోనివ్వు. తనకి ఎలాగో నిజమైన బైక్ నడిపే అదృష్టం లేదు. కనీసం ఇలా కలలోనైనా బ్రతకనివ్వు. అవును సిబ్బు, నువ్వు సరిగ్గానే చెప్పావు. వీరు వాళ్లన్న మాటల్ని పట్టించుకోకుండా బైక్ ని తయారు చేస్తూ ఉంటాడు. వెదురు కర్రలు బైక్ రూపంలోకి మారుతూ వచ్చాయి. అది చూసి సిబ్బు కంగారు పడ్డం మొదలుపెట్టాడు. ఒకవేళ తను బైక్ తయారు చేస్తే అప్పుడు నా స్థాయి తగ్గిపోతుంది. అందుకని నేనే ఇప్పుడు ఏదో ఒకటి చేయాల్సిందే. సిబ్బు బైక్ ని తగులబెడతాడు. అది చూసి వీరు చాలా బాధపడతాడు. కాని తను ధైర్యాన్ని కోల్పోలేదు. తను అడవిలోకి వెళ్లి అక్కడే బైక్ తయారు చేస్తాడు. అందులో విజయవంతమవుతాడు కూడా.
అది కాలేజ్లో ప్లేస్మెంట్ జరిగే రోజు. వీరు ఉదయాన్నే తయారవుతాడు. బాబు, వాళ్ళు ఏమడిగినా సరే నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఉద్యోగం సంపాదించాలి. నీ కష్టం వృధా కాకూడదు. అలాగే నాన్నా. ఇవాళ సైకిల్ వద్దులే, బైక్ తీసుకుని వెళ్ళు. ఆలస్యమైతే మళ్ళీ ఉద్యోగం దొరకదు. వద్దు, నేను నడిచి వెళ్తాను. వీరు అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. అడవిలో తన బైక్ని దాచిపెడతాడు. అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. వీరు బైక్ మీద కూర్చుని దాన్ని స్టార్ట్ చేసి కాలేజ్కి వెళ్తాడు. అక్కడ వాళ్లందరూ బ్యాంబూ బైక్ని చూసి ఆశ్చర్యపోతారు. వావ్, ఇదేంటి? ఇది చాలా బాగుంది. యూనిక్ బైక్ ఇది. తను ఎక్కడైనా దొంగిలించుంటాడు. ఈ పేదవాళ్ళు ఇటువంటివి ఎలా కొనగలరు? వీరు ఏమని అనుకుంటాడో తెలుసా? తను ఇటువంటి బైక్ మీద కాలేజీకి వస్తే తనకు ప్లేస్మెంట్ దొరుకుతుందని. అది నిజమే, కానీ స్పోర్ట్స్ బైక్ కాలంలో ఇవన్నీ పనిచేయవని తను తెలుసుకోవాలి. అందరూ ముందుకు వెళుతుంటే తను మళ్ళీ ఆదిమానవుల కాలానికి వెళ్తున్నాడు. అందరూ కలిసి వీరుని ఎగతాళి చేస్తారు. కాని అప్పుడే ఒక ప్రొఫెసర్ దృష్టి ఆ బైక్ మీద పడుతుంది. అతను దాన్ని పూర్తిగా పరిశీలిస్తాడు. కొన్ని గంటల్లోనే ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. స్టూడెంట్స్ అందర్నీ ఒక హాల్లోకి పిలుస్తారు. ఏయ్, నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అయి ఉండవు. వెళ్ళు, ఇంటికి తిరిగి వెళ్ళు. వీరు మాట్లాడేలోపే తనకంటే ముందుగానే ప్రొఫెసర్ మైక్లో మాట్లాడతారు. ఇవాళ ఇక్కడ ఒక వింత జరిగింది. ఒకరి వల్ల మన కాలేజీ ప్రతిష్టలు పెరిగిపోయాయి. అలాగే వాళ్ళు ప్రకృతికి కూడా మర్యాదనిచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఈ బైక్ నీళ్లతో నడుస్తుంది కాబట్టి దీనివల్ల పెరుగుతున్న పెట్రోల్ భారం మామూలు మనుషుల మీద అస్సలు పడదు. అందరూ చప్పట్లు కొడతారు. మన కాలేజీకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన స్టూడెంట్ పేరు వీరు. తనకి ఒక పెద్ద కంపెనీ చాలా మంచి ప్యాకేజ్తో వాళ్ళ కంపెనీలో బ్యాంబూ బైక్ తయారు చేయడానికి నియమించుకుంటున్నారు. అందరూ కలిసి వీరుకి చప్పట్లు కొడతారు. వీరుకి పురస్కారం లభిస్తుంది. తను బ్యాంబూ బైక్ మీద ఇంటికొచ్చి అన్ని విషయాలు చెప్తాడు. అది వినగానే మదన్ చాలా సంతోషిస్తాడు. నిమిత, సిబ్బు చాలా బాధపడతారు. చుట్టుపక్కల గ్రామాల్లో వీరు గురించే చర్చలు జరుగుతాయి. అందరూ కూడా బ్యాంబూ బైక్ ని చూడ్డానికి వస్తారు.